గాయం నుంచి కోలుకున్నాక రిషబ్ పంత్ టైం నడుస్తోంది. ఆటలో దూసుకుపోతున్నాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. టెస్టుల్లో అదుర్స్ అనిపిస్తున్నాడు. తగ్గేదేలే యాటిట్యూడ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. దూకుడుకు కేరాఫ్గా ఉండే పంత్ ఐపీఎల్ వేలంలోనూ రికార్డులు కొల్లగొట్టాడు. మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఏకంగా 27 కోట్ల ధర పలికాడు. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లకు దక్కని రేంజ్లో పంత్కు అమౌంట్ వచ్చింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని యువ వికెట్ కీపర్ అధిగమించాడు. ఇన్నాళ్లు క్రికెట్ నుంచి ఎక్కువగా ఆర్జిస్తున్న కింగ్ రికార్డును దాటేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా పంత్ ఏటా 5 కోట్లు అందుకుంటున్నాడు. ఏ కేటగిరీలో యంగ్ క్రికెటర్ ఉన్నాడు. 27 కోట్లకు 5 కోట్లు కలుపుకుంటే క్రికెట్ నుంచి పంత్ ఏడాదికి 32 కోట్లు అందుకుంటున్నట్లు లెక్క. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే విరాట్ ఆడుతున్నాడు. కింగ్ను ఆర్సీబీ మరోసారి రిటైన్ చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఈసారి అత్యధిక మొత్తానికి విరాట్ను అట్టిపెట్టుకుంది. కింగ్కు 21 కోట్లు ఇచ్చింది. బీసీసీఐతో ఏ+ కాంట్రాక్ట్ జాబితాలో స్టార్ ప్లేయర్ ఉన్నాడు. బోర్డు నుంచి ఏడాదికి కోహ్లీ 7 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్, బీసీసీఐ నుంచి ఏడాదికి 28 కోట్లు సొంతం చేసుకుంటున్నట్టు లెక్క. అయితే అదనంగా మ్యాచ్ ఫీజులు అందరికీ ఒకేలా అందుతాయి. ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ధర పలికాడు. వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆక్షన్లో శ్రేయస్ అయ్యర్ను 26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ రూపంలో విరాట్ కోహ్లీ కంటే శ్రేయస్ ఎక్కువే దక్కించుకున్నాడు. అయితే అయ్యర్కు బీసీసీఐ కాంట్రాక్ట్ లేదు. గతంలో సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడలేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఒకవేళ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కి ఉంటే కనీసం 5 కోట్లైనా శ్రేయస్ అయ్యర్ అందుకునేవాడు. అలాగైతే 31 కోట్ల 75 లక్షలకు దక్కించుకున్నట్టు లెక్క తేలేది. అయితే వచ్చే సంవత్సరం బీసీసీఐ కాంట్రాక్ట్ అందుకునే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే ఏడాది కోహ్లీని అయ్యర్ దాటుతాడని చర్చ జరుగుతోంది. ఇక ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర దక్కించుకున్న పంత్, శ్రేయస్ పై అందరి ఫోకస్ ఉండబోతోంది. పైసా వసూలు ఆటగాళ్లుగా నిలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ ధర దక్కించుకుంటే ఒత్తిడి కూడా ఎక్కువే ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి వచ్చే సీజన్లో ఎలా ఆడతారు అనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.